టీమిండియా దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్లో భారత్ జట్టు దక్షిణాఫ్రికాపై 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత స్టార్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ ఈ మ్యాచ్లో సెంచరీ సాధించి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత జట్టు గెలిచిన తర్వాత సంజు తన మనసులో అభిప్రాయాన్ని బయటపెట్టాడు. ఇన్నాళ్లుగా తనకు అవకాశం దక్కినా నిరూపించుకునేలా ఆడలేదని, ఈరోజు తనని తాను నిరూపించుకునే ఆడాను అని చెప్పుకొచ్చాడు. సంజు శాంసన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈరోజు నా ఇన్నింగ్స్ చూస్తే నాకు చాలా గర్వంగా అనిపించింది. మరీ ముఖ్యంగా ఫలితం చూశాక మరింత గర్వంగా అనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా నేను కఠోర సాధన చేస్తూ వచ్చాను. ఈరోజు దాని ఫలితం కనిపించడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. వన్డే ఫార్మేట్లో పిచ్ స్వభావంతో పాటు బౌలింగ్లో మార్పులు గమనించడానికి కొంత సమయం దొరుకుతుంది. దానికి తగ్గట్లుగా మన మైండ్ సెట్ను మార్చుకోవడానికి కూడా సమయం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తే 10 నుంచి 20 బంతులను పరిస్థితులు అర్థం చేసుకోవడానికి మనం ఉపయోగించుకోవచ్చు. నాపై వస్తున్న విమర్శలకు, నన్ను అభిమానించే వాళ్లకు, నన్ను అనుమానించే వాళ్లకు ఇలా అందరికీ ఈ ఒక్క సెంచరీ సమాధానం చెప్పింది అని అనుకుంటున్నాను. నా ఇన్నింగ్స్ను పక్కన పెడితే తిలక్ వర్మ ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతడు అంతర్జాతీయ స్థాయిలో అంచెలంచెలుగా ఎదిగిన విధానం అసాధారణం. అతడు నుండి భవిష్యత్తులో మనం మరింత ఆశించవచ్చు. మా సీనియర్ ఆటగాళ్లు ఈ ఫార్మెట్లో మాకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. అందుకు తగ్గట్లుగానే జూనియర్లు జట్టులోకి వచ్చినప్పుడు తమ వంతుగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మధ్య మధ్యలో ప్రయాణాలు చేస్తూ 2-3 రోజుల పాటు అదే పనిగా క్రికెట్ ఆడటం అంటే మాటలు కాదు, కానీ ఆటగాళ్లు వాటన్నిటినీ పక్కన పెట్టి మరీ జట్టు కోసం తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు అని సంజు పేర్కొన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.